బీఆర్ఎస్ సభను ఆర్డీఓలు అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నడూ డ్యూటీకి వెళ్లని ఆర్డీఓలు నిన్న రోడ్లపై చెక్ పోస్టులు పెట్టారని విమర్శించారు. వరంగల్ బీఆర్ఎస్ సభను ఆటంకపరిచాలన్నారు. అటు ప్రజలను ఎండలు నిలబెట్టిన ఆర్డీఓలకు దెబ్బలు ఒక్కటే తక్కువయ్యని చెప్పారు. తానుంటే అక్కడ అందరినీ కొట్టేవాడినన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర పార్టీల సభలను అడ్డుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు సైతం సమావేశాలు సభలు పెడతారని, అప్పుడు వాటిని తాము అడ్డుకుంటామని అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది. స్కూలు కాలేజీల యొక్క ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు ఒడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి కనుక బస్సులు సహకరిస్తే సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు, అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది. నిన్న ఆర్టీఓకు దెబ్బ